నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. తెలుగు అనేది కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదని, అది మన జీవన విధానం మరియు సంస్కృతి అని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉద్ఘాటించారు. గుంటూరు సమీపంలోని అమరావతి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ వేదికగా ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతోన్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, నేటితరం పిల్లలకు మన ఆచారాలు, సాంప్రదాయాలు తెలియకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అమ్మలు చందమామను చూపిస్తూ పిల్లలకు గోరుముద్దలు తినిపించేవారని, కానీ నేడు సెల్ ఫోన్లను చూపిస్తూ అన్నం తినిపించే పరిస్థితి దాపరించిందన్నారు. అమ్మ పాడే లాలిపాటలో, చెప్పే కథల్లో, జరుపుకునే పండుగల్లో తెలుగు మాధుర్యం దాగి ఉందని గుర్తు చేశారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయం గురించి ఈ తెలుగు మహాసభలు ఏర్పాటు చేయడం, అందులో ప్రత్యేకత ఏంటంటే సత్యసాయిబాబా గారి సన్నిధిలో ఈ కార్యక్రమం జరగడం. రెండో ప్రత్యేకత ఏమిటంటే తెలుగుని దేశ విదేశాలకు చాటి చెప్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కళా వేదికలో జరగడం. ఇంకో మూడో విశేషం ఏంటంటే పెద్దలు, ఎంతో మంది న్యాయమూర్తులు, పెద్దలందరూ కూడా ఈ వేదిక మీద కూర్చొని ఈ కార్యక్రమాన్ని జరిపించడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పవిత్రమైన వేదికపై మాట్లాడే అవకాశం నాకు రావడం నా జీవితం ధన్యమైందని చెప్పి కూడా ఈ సందర్భం మీ అందరికీ మనవేస్తున్నాను. అమ్మ ప్రేమే వేరండి. ఇవాళ తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం. తల్లి లాంటి భాష, మన మాతృ భాష. దీన్ని అందరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. మన పిల్లలకి దీన్ని చెప్పవలసిన అవసరం చెప్పి మనం చేస్తాను. తెలుగు కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు. మన అందరం తెలుసుకోదంటే మన జీవన విధానం తెలుగు, మన ఆచారాలు తెలుగు, మన సంస్కారం, సాంప్రదాయాలు తెలుగు. ఇవన్నీ కూడా మన పిల్లలకు చెప్పాలి. మనం ఆ రోజులు పోయి పల్లెల్లో వాతావరణం మారిపోయింది. అంచేత ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వంలాగా ఆ వాతావరణం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అమ్మ చెప్పే లాలిపాటలో తెలుగు ఉంది. మన పిల్లలకు తెలిసండి, అది మీకు తెలుసు. అమ్మ చెప్పే లాలిపాటల్లో తెలుగు ఉందన్నారు. అమ్మ చెప్పే కథల్లో తెలుగు ఉంది. పండగల్లో, పెళ్ళిళ్ళలో, పూజల్లో కూడా తెలుగు ఉంది. అలాగే ఇలా మన ప్రతి సంబరాల్లో కూడా తెలుగు ఉంది. ఇవి సంబరాలన్న మాట వచ్చింది, దాని గురించి చెప్పాలి. పూర్వం సంక్రాంతి వస్తే ఓ పండగ, దసరా వస్తే ఓ పండగ, గ్రామాల్లో శ్రీరామనవమి, ఉగాది ఎంతో సాంప్రదాయంగా మన పెద్దలు చేశారు. కొన్నాళ్ళు జరిగే ఎలాగా ఈవేళ గ్రామాల్లో శ్రీరామనవమి ఎవరైనా చేస్తున్నారండి? ఉగాది పండుగ ఎవరైనా చేస్తున్నారండి? ఇంతకుముందు సంక్రాంతిలో గ్రామాల పల్లెటూరులు వెళ్తే తాడిపెద్దులు రకరకాల వేషాలు వేసుకొని ఒక పండగ వాతావరణం ఉండేది. ఇప్పుడు ఎక్కడైనా కనపడుతున్నాయండి? దాన్ని మళ్ళీ మనం అందరం కలిసి పూర్వ వైభవం మా తెలుగు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మాట్లాడుతున్నాను. అలాగే మా గురువు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి నేను మాట్లాడి ముగిస్తానండి. తర్వాత ఉంటాను, నేను రోజు మాట్లాడుతాను ఏదో సబ్జెక్ట్ మీద. ఎన్టీ రామారావు గారు ఇవాళ చెప్పాలంటే తెలుగుని ఏమున్నాయి? ఆ రోజు దానవీర సోరగారి సినిమాలో ఒకే ఫ్రేములో 3 పాత్రలు నటించిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు. దుర్యోధన పాత్రలో తెలుగు గురించి మాట్లాడుతూ డైలాగ్స్ చెప్తూ ఉంటే కళ్ళు ఆర్పుకుంటా చూసిన సందర్భాలు. ఆ మహనీయుడు వేదిక మీద మాట్లాడే అదృష్టం నిజంగా నా పూర్వజనం సుకృతంగా భావిస్తాను. ఇంకేదంటే నాలాంటి ఎక్కడో పల్లెటూరులో పుట్టాను నేను.
విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నం అనే మారుమూల గ్రామంలో పుట్టాను నేను. నన్ను అతను పిలిపించి 25 సంవత్సరాలకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నన్ను గెలిపించాడు మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. 83లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక పదవులు చేసి ఈవేళ మళ్ళీ సభాపతిగా మేము ముందు మాట్లాడే అవకాశం నాకు వస్తుందంటే ఆ మహనీయుడు అతని గురించి చెప్పవలసిన అవసరం ఉంది. అతని గురించి రేపు చెప్దాం, రేపు మాట్లాడుకుందాం. చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి వారు కూడా మాట్లాడాలి, వారి సందేశం కూడా వినాలి. అంచేత ఇవాళ చాలా తమ్ముడు నాకు చాలా గర్వంగా ఉంది. ఇంతమంది ప్రజల్లో తెలుగు గురించి, మన సాంప్రదాయాల గురించి, మన గౌరవం గురించి మాట్లాడే అవకాశం నాకు కల్పించావు. నీకు మనస్ఫూర్తిగా నీకు, మన పెద్దలందరికీ, కమిటీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇందాక జేడీ లక్ష్మణ్ గారు మాట అన్నారు. ఎడ్యుకేషన్లో చిన్నప్పటి నుంచి జరిగే ఎడ్యుకేషన్ అప్ టు 10th ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ అవసరమే కాదనలేదు. కానీ మన మాతృభాషను మర్చిపోతారండి. మన మాతృభాషను మర్చిపోతే మన అమ్మను మర్చిపోయేట్టే కదా. వారు ఒక సలహా ఇచ్చారు, తమ్ముడు ఒకసారి మీ కమిటీ వాళ్ళు కూర్చొని ప్రభుత్వం దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఏం చేస్తే బాగుంటుందో రేపు ఈ 3 రోజుల్లో మీరు తీర్మానం చేసి పంపించండి. దాన్ని అసెంబ్లీలో నేను పెట్టి చర్చించే అవకాశం తీసుకొని ప్రభుత్వం ద్వారా ఆ కార్యక్రమాలు చేసి అమలు చేయడానికి అవకాశం వరకు చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మాట్లాడుతూ అందరికీ మనవి చేస్తూ మరి సదావకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.